హృదయపూర్వక వందనాలు. సాక్ష్యము లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు మనల్ని అంతా ఈ రీతిగా సజ్జులుగా నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగుతుంది కనుక ఈ దినము చూడలేక చాలామంది ఉన్నారు. మనకంటే మంచివారు, గొప్పవారు చాలామంది ఉన్నారు. ఆయన తన యొక్క కృపచేత తన రెక్కల నీటిలో అనేక శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, ఇంకా ఆయాసములు వచ్చినప్పుడు కూడా దేవుడు నన్నైతే విడవక నిత్యము దేవుని సన్నిధిలో నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నారు. మేము మరణ పడకలో ఉన్నప్పుడే కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అసలు నేను ఉండను, చనిపోతాను అనుకున్న పరిస్థితిలో కూడా నేను దేవునికి ఎంతో ప్రార్థన చేసిన, దేవా నన్ను ఈ విధంగా బ్రతికిస్తే నేను నీకు సాక్షిగా నిలబడతాను, గొప్ప నాయనలా నీకు చిత్తం ఏమైందో బయలుపరచు అని నేను ఎంతగానో ఏడ్చి మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను సజీలుగా నిలబెట్టి నన్ను వాడుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నా ఆశ ఏంటంటే నేను దేవుని సేవ పరిచర్య చేయాలని, నాకు ఎంతో ఆశ ఉంటుంది. దేవుని పరిచర్య చేయాలని, ఇంకా ముందుకు పరిగెత్తాలని దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఇంకా ఎందుకు అంటే ఈ దినము సజీలుగా ఉన్నాను, అందుని బట్టి దేవుని నామానికి మహిమ. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని ఎన్నో చుట్టుముట్టినప్పటికీ, మా వాళ్ళు కూడా మమ్మల్ని మా దగ్గరికి రానివ్వనప్పుడు, లేని పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని తన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నాడు. ఆర్థిక సమస్యలు, ఇడుకులు, ఇబ్బందులు ఎన్నో చాలా ఇయర్లో చాలా సమస్యల నుంచి మమ్మల్ని బయటికి లేవనెత్తిన దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృపనే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవా మమ్మల్ని బ్రతికించాం, మేము చనిపోతే బాగుంటుంది అని లాస్ట్ ఇయర్లో మేము 6 years 6 నెలల ముందుకి మేము అనుకున్నాము, చనిపోతే బాగుంటుంది దేవా, ఎందుకు బ్రతుకుంటున్నాము, ఈ సమస్యలు ఏంటి అని నేను చాలా ఏడ్చి బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల నించిండు. అందరి బట్టి దేవుడు నామానికి మహిమ కలుగుని కనుక ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది కనుక